ప్రైజ్ ద లార్డ్. ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. రెండు చేతులు దేవుని వైపు చూపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నిజదేవుడు నిరంతర స్తోత్రార్హుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన గనులైన దైవ సేవకులందరికీ, నా తోటి దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆత్మీయ కుమారుడు గోపి, ఆయన గారి ద్వారా ఈ పాస్టర్ గారు నాకు ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యారు. దైవజనులు రమేష్ గారితో కలిసి వారు సహవాసంలో ఉన్నారని నేను వినినప్పుడు చాలా సంతోషించాను. ఆ తర్వాత మీ మధ్యలోకి వచ్చినందుకు ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏదైనా ఒకసారి అందరూ దేవునికి గట్టిగా స్తోత్రం చెబుతారా? ఒక చెయ్యి ఎత్తి చెప్పకూడదు. ఒక చెయ్యి ఎత్తేది రాజకీయ నాయకులు, రెండు చేతులు ఎత్తేది ప్రార్థన పరులు. అంటే అనే లోపే మీరు చేతులు ఎత్తేసారు. ఏదైనా అవకాశం ఉంటే కొంచెం స్త్రీలు అట్ట ముసుగులాగండి తల మీదకి. అవకాశం ఉంటేనే ఇబ్బంది ఏమీలే. మా పురుషులు చెప్పకుండానే చాలామంది ముసుగులు వేశారు. మిమ్మల్ని బట్టి నాకు ఆనందంగా ఉంది. ఏది ఏమైనా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. బలమైన ఆరాధన ఇప్పటి వరకు బిడ్డలు జరిగించారు సేవకులు. ఒక గంట దేవుని మాటలు మనం విందాం. మా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, పల్లెటూరులో 10 దాటిన తర్వాత ప్రసంగం అంటే బిందె బోర్ల వేసి బోరింగ్ కొట్టినట్టంట. బిందె బోర్ల వేసి బోరింగ్ కొడితే నీళ్ళన్నీ ఏమైపోతాయి. అందుకే నేను ఎక్కువసేపు మీతో గంట సేపు కూడా చెప్పను. 59 నిమిషాలకే నా వర్తమానాన్ని ముగిచ్చేస్తాను. కాకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు నన్ను అన్యదా భావించొద్దు. ఏది మీలో దేవుని బిడ్డలు ఒకసారి చేయి చూపించండి. వాళ్ళందరూ మీ సెల్ ఫోన్ కాసేపు ఆపండి. దేవుడి బిడ్డలందరూ చేయి చూపించారు కదా, నేను దేవుడి బిడ్డనని. ఏమీ లేదు, ఈ మధ్యకాలంలో ఊరికే ఫోన్లు మోగుతూ ఉంటే కొంతమందికి ప్రార్థనలో 108 డ్రైవర్కి ఫోన్ వచ్చినట్టుగా. ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ కూడా అంత బిజీ ఉండదు. ప్రార్థన మందిరంలో ఉన్నప్పుడు చాలా క్రమముగా వినయ భయభక్తులతో మనం ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. మధ్య మధ్యలో పాడుతుంటాం. మీలో ఎవరికైనా అక్టోబర్ 2వ తేదీ యొక్క ప్రత్యేకత తెలుసునా? గాంధీ జయంతి. ఈ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఎంతో వైభవంగా, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీల్లో ఆ గాంధీజీ యొక్క జయంతిని జరుపుతూ ఉంటారు. ఆయన ఫోటో పెట్టి, ఆయన గురించి 4 మాటలు చెప్పి, ఆయన గురించి ఆ రోజంతా మాట్లాడతారు. అక్టోబర్ 3వ తేదీ వెళితే గాంధీని గురించి మాట్లాడే వ్యక్తులు ఇంకెవ్వరూ మనకు కనబడరు. ఒకవేళ అక్టోబర్ 2వ తేదీ గనక భారతదేశాన్ని ఆనుకోనున్న శ్రీలంక, నేపాల్, మయన్మార్ ఈ దేశాలకు వెళితే గాంధీని గురించి మాట్లాడే నాదుడు కూడా మనకు కనబడడు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఏమిటంటే, భారతదేశంలోనే గాంధీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, గాంధీ మన దేశానికి సంబంధించిన వాడు కనుక. ఇక 1వ తేదీ 3వ తేదీ కూడా గాంధీని గురించి మాట్లాడబోరు.
ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ గనక గాంధీజీని గురించే మాట్లాడతారు. భారతదేశంలో స్వతంత్ర సమరయోధుడని. అమెరికా దేశాన్ని ఉద్ధరించిన అబ్రహాం లింకన్ అనే గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఫిబ్రవరి 12వ తేదీ ఆయన పుట్టినరోజు ఎంతో వైభవంగా జరుపుతారు. అమెరికా గనక దాటి వెళితే అబ్రహాం లింకన్ గురించి మాట్లాడే నాదుడే కనపడడు. ఎందుకంటే అబ్రహాం లింకన్ అమెరికాకు చెందినవాడు గనక అమెరికాలోనే అబ్రహాం లింకన్ గురించి మాట్లాడతారు. మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు నెల్సన్ మండేలా. ఏదో ఒకసారి అనకూడదు, గుండెల మండేలా కాదు, నెల్సన్ మండేలా. ఈయన ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాడు. జూలై 18 ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఆఫ్రికా ఖండమంతా వైభవంగా జరుపుతారు. అతగాడిని అక్కడ వారంటారు హీజ్ ఏ లైట్ ఆఫ్ ఆఫ్రికా, హీజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఆఫ్రికా అని నెల్సన్ మండేలా గురించి మాట్లాడతారు. ఎందుకంటే నల్ల జాతి వారిని, నల్ల జాతి మనుషులను ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా అణగదొక్కేస్తున్నారు. వాళ్ళ భవిత కొరకు పోరాడిన వ్యక్తిగా, వాళ్ళ అభ్యున్నతి కొరకు పగలు రాత్రి శ్రమించిన వ్యక్తిగా నెల్సన్ మండేలా పుట్టినరోజు పురస్కరించుకొని ఆఫ్రికా ఖండం వైభవంగా జరుపుతారు. అబ్రహాం లింకన్ పుట్టినరోజు అమెరికాలో వైభవంగా జరుపుతారు. గాంధీజీ పుట్టినరోజు భారతదేశంలో జరుపుతారు. ప్రపంచమంతా జరపబడే పుట్టినరోజు పండుగ యేసు ప్రభు పండుగ మాత్రమే. ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు యేసయ్య. బైబిల్ అంటుంది యేసు క్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు. ప్రతి పూట, ప్రతి చోట, ప్రతి నోట ప్రకటింపబడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను ఖచ్చితంగా చెప్తాను, యేసుక్రీస్తు ఒక్కడే. ప్రతి పూట, ప్రతి నోట, ప్రతి చోట, ప్రతి స్థలములో బహు విరివిగా ప్రకటింపబడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన పుట్టుక ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విభజించింది. క్రీస్తు పూర్వం అన్నారు, క్రీస్తు శకం అన్నారు. ప్రపంచంలో ఏ జాతి వాడైనా, ఏ దేశానికి చెందిన వాడైనా, నాస్తికుడైనా ఆస్తికుడైనా తన పుట్టినరోజు, పెళ్లి రోజు, మరణ దినాన్ని పురస్కరించి మాట్లాడాలి అంటే ఏదో ఒకటి, నా పుట్టినరోజు ఆగస్టు 7, నేను ఒకవేళ డేట్ వేయాల్సి వస్తే 07/08 ఆగస్టు నెల 7వ తేదీ పురస్కరించుకుంటాను. ఎప్పుడు వేస్తాను? 2025లో పుట్టాను అని నేను రాస్తాను. ఈ ప్రపంచం పుట్టి 2025 అని అంటే కాదు. కానీ ఎందుకు దాన్ని ప్రస్తావించారంటే యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఈరోజు క్రైస్తవ వ్యతిరేక దేశాలు కూడా తప్పదు, ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ పెళ్లి రోజు చెప్పాలంటే యేసుక్రీస్తు వారి పుట్టినరోజు కావాల్సిందే. వాళ్ళ మరణ దినాన్ని చెప్పాలంటే, వాళ్ళ పెళ్లి రోజు చెప్పాలంటే యేసుక్రీస్తు వారి పుట్టుక నాటి నుండి ప్రపంచం 2 భాగాలుగా విడిపోయింది గనక యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. ఇంకా విశేషమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ప్రపంచ ఈ భూగోళములో భూమధ్య రేఖ ఉండే ఆ ఇజ్రాయేలు దేశంలో ప్రభు జన్మించారు. ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఆ భూమధ్య రేఖ ఉండే ప్రాంతంలో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ దేవుడు కనుక ఆయన పుట్టుకను పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. ఆశ్చర్యం కలిగే విషయం చెప్పనా, నీ పుట్టినరోజు, నా పుట్టినరోజు ఆ ఒక్క పూట కేక్ కోసి వదిలేస్తాం. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల పాటు జరుపుకునే పండుగ యేసయ్య పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీ కొరకు, నా కొరకు పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు.
ఈ కూటానికి వచ్చిన మీరందరికీ నేను కనపడాలని, నాకు మీరు కనపడాలని ఈ లైట్లన్నీ కట్టారు. ఈ కూడిక వెలుతురుగా ఉండాలని కట్టిన ఈ లైట్లలో అదిగో ఆ ఎర్రటి లైట్ ఉందే, దాని వైపు 5 నిమిషాలు నా కళ్ళు చూడలేవు. ఎందుకు చూడలేవంటే నా కంటిలో ఉన్న రెటీనా ఆ వెలుతురు చూసి తట్టుకోలేకపోతుంది. 5 నిమిషాలే. పగలు ఎవరు సూర్యుని కూడా 1 నిమిషం చూసి ఓర్చుకోలేరు. కానీ బైబిల్ అంటుంది యేసయ్య కోటి సూర్యుల కాంతిని మించిన దేవుడు. అంత గొప్ప దేవుడు 2025 సంవత్సరాల కిందట సామాన్యుడిగా భూలోకానికి వచ్చాడండి. ఎందుకు ఇంత ఖర్చు, ఇంత ఆర్భాటం, ఇంతమంది సేవకులు ఒక చోట పోగై నీతో చెప్తున్నారు? సహోదరుడా గమనించు, దూరాన ఉన్నా సమీపాన ఉన్నా, శబ్ద యంత్రముల ద్వారా వింటూ ఉన్నా, ఈ ప్రసార సాధనాల ద్వారా వీక్షిస్తూ ఉన్నా, ఈ కూడికి ఈ రాత్రి నీ కొరికే ఏర్పాటు చేశారు. 2025 సంవత్సరాల కిందట యేసయ్య లేడా అంటే ఉన్నాడు. ఆయన సముఖములో దేవాతి దేవుడు సింహాసనము మీద ఉండగా ఆ సింహాసనము దగ్గర ఉన్న దూతంట ఎప్పుడు ప్రభువుని గురించి పాడుతూ ఉంటాయంట, కొనియాడుతూ ఉంటాయంట. ప్రారంభాన నేను అన్నాను 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా నా యేసయ్యా. దూతలన్నీ చేరి ఆ సింహాసనం దగ్గరుండి అంటున్నాయంట, అమరత్వమునకు అధిపతి నీవే, అన్ని వేళలయందు స్తుతి పాత్రుడవే. అమరత్వమునకు అధిపతి నీవే, అన్ని వేళలయందు స్తుతి పాత్రుడవే. ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే. అపజయ మెరుగని జయశీలుడవే, అపజయ మెరుగని జయశీలుడవే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. దేవా పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై సీనుడా. ఆరాధనకు మీరెవరు కలిసి బాగా పాడి చప్పట్లు కొడతారో వెళ్ళేటప్పుడు ఈ స్థలం వాళ్ళకి రాసి వెళ్ళిపోతాం. భాస్కర్ గారి దేవరాజు కాదుగా, ఆయన కాదు, మనకి ఇబ్బంది లేదులే. మీరెవరు బాగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతిస్తారో నిజమండి, నేను రాస్తాను, సంతకాలు మీరు ఏడ చోట తీసుకోండి. మళ్ళీ నేను సంతకం పెడుతున్న లోపలేస్తారు, లేనిపోయింది. 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా. దూతలన్నీ సింహాసనము చుట్టూతో చేరి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ప్రభుని స్తుతిస్తున్నాయి అంట. ఆ దూతకండి 6 రెక్కలు ఉన్నాయండి. ఇదిగో 2 రెక్కలతో ఒళ్ళంతా కప్పేసుకుంటున్నాయి అంట. ఒళ్ళంతా కప్పుకుంటే అంత గౌరవం కదా. ఈ మధ్య ఒక అబ్బాయి వచ్చాడు, వాడు పుట్టినరోజు అంట.
ఏందిరా చిన్నప్పుడు ప్యాంట్ వేసుకున్నావు అన్న. ఎందుకంటే గిలకల కంటే 3 అంగుళాలు పైకి ఉంది వాడిది. పైగా కుక్కో పిల్లి చింపినట్టు ప్యాంట్ అన్ని బెజాలే ఉన్నాయి. నాకు ఆ ప్యాషన్ తెలియదుగా. వాళ్ళ అమ్మ చెబుతున్నాను, ఇప్పుడు ప్యాషన్ అన్నా అంది. ఓ అట్ట ప్యాషన్ అయితే తప్పులా అన్నాను. దోతలు 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకొని 2 రెక్కలతో కళ్ళు మూసి ఆ సింహాసనము చుట్టూ ఎగురుతూ ప్రభుని స్తుతిస్తున్నాయి అంట. పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు అని దేవాతి దేవునిని స్తుతిస్తూ ఉన్నాయంట. ఈ 2 రెక్కలతో ఎగురుతున్నాయి, బాగానే ఉంది. ఈ 2 రెక్కలతో ఒళ్ళు కప్పై బాగానే ఉంది. కానీ 2 రెక్కలతో ఎగురుతూ కళ్ళు మూసాయి. ఎందుకు మూసాయి అంటే, కోటి సూర్యుల కాంతిమయుడై ఉన్నాడంటే యేసు ప్రభువారు. ఆయన తేజస్సును, ఆయన ముఖ వర్చస్సును, ఆయనలో ఉన్న కాంతిని చూడలేకపోతున్నాయి అంట దోతలు. మానిటర్ బెటరా, తట్టుకోలేకపోతున్నాయి అంట. ఆ తేజస్సు ప్రభావమును తట్టుకోలేక సింహాసనానికి దగ్గరగా వెళతాయి, మరలా వెనక్కి వచ్చేస్తాయి. సింహాసనానికి దగ్గరగా వెళతాయి, ప్రభావాన్ని తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తాయి. అందుకే కళ్ళు మూస్తూ ఉన్నాయి. అంత ప్రభావములో ఉండే దేవుడు, అమ్మా బాబు అయ్యా వింటున్నావు కదా, నీ కోసం తన ప్రభావం అంతా యేసయ్య ప్రక్కన పెట్టి భూలోకానికి వచ్చాడు. ఒక కార్పొరేటర్, ఒక పంచాయతీ ప్రెసిడెంట్, వాళ్ళ విలువ, వాళ్ళ ఘనత, హోదా ఎక్కడ దగ్గనీరు. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైన దేవుడు, మాటతో సర్వ సృష్టిని కలుగు చేసిన మహోన్నతుడు నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల కిందట తన ప్రభావ మహిమలు పక్కన పెట్టి ఓ సామాన్యుడిగా భూలోకానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన భూమిని అవతరించాడో దూతలంట పరలోకం ఖాళీ చేసి భూలోకానికి వచ్చినాయి అంట. కోట్ల సంవత్సరాలుగా స్తుతిస్తున్నాయి కానీ చూడలేకపోయిన దేవుడిని దగ్గరగా చూసినాయి అంట. ఎందుకంటే మానవుడిగా పుట్టాడు గనక. అప్పుడు పాడుతున్నాయి అంట, 10,000లో అతి సుందరుడా పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. దగ్గరగా చూస్తుంటే ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. అందరూ యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. అమరత్వమునకు అధిపతి నీవే, అన్ని వేళలయందు స్తుతి పాత్రుడవే. అమరత్వమునకు అధిపతి నీవే, అన్ని వేళలయందు స్తుతి పాత్రుడవే. ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే. అపజయ మెరుగని జయశీలుడవే, అపజయ మెరుగని జయశీలుడవే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా.
ఆరాధనకు యోగ్యుడా. దేవుణ్ణి స్తుతించి మహిమపరిచాయంట. 2025 సంవత్సరాల కిందట దేవుడే దీనుడై భూలోకానికి వచ్చాడు. 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రమండలం మీద నడిచాడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారంట. గొప్పగా చెప్తున్నారంట, ఇదిగో చంద్రమండలం మీద నడిచిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన మధ్యలోకి వచ్చాడంటే మైక్ తీసుకుని అన్నాడంట, ఓరే నాయన, నేను చంద్రమండలం మీద నడవటం కాదు గొప్ప, 2025 సంవత్సరాల కిందట దేవుడు భూమండలం మీద నడిచాడు అని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. 2025 సంవత్సరాల కిందట ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడు, ఈ భూమి పాదపీఠముగా ఆకాశమును సింహాసనముగా చేసుకున్న దేవుడు 2025 సంవత్సరాల కిందట నేల మీద నడిచాడు రా బాబు, అది గొప్పతనం అని చెప్పాడంట. అయితే నా మనస్సులోకి ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పుట్టగానే దూతలు వచ్చినాయి. ఆ దూతలు అక్కడున్న పశువుల కాపర్లకు చెప్తున్నాయంట. అసలు ఎందుకు వచ్చాడు, ఏమి ఇవ్వాలని వచ్చాడు? త్వరతగతిన నేను చెప్పి నా వర్తమానం ముగిస్తాను. దేవుని వాక్యములో నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయము 10 చదువునానా. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము. ప్రియులారా, యేసుక్రీస్తు 2025 సంవత్సరాల కిందట భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఏమి ఇవ్వాలని, ఏమి చెయ్యాలని వచ్చారంటే, బైబిల్ ఇప్పుడు పిల్లలు చదివారు, ఏమని వ్రాయబడింది అక్కడ? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? శుభవార్త తెలియజేయడానికి వచ్చాడు. అనండి, అందరూ అనండి, కాస్త గట్టిగా చెప్పరు. ఈరోజు రేడియోలు విన్నా, టీవీలు చూసినా, ఫోన్లు గమనించినా, పేపర్లు చూసినా, ఏ నోట విన్నా, ఏ చెవినైనా దుర్వార్తలు, చెడు వార్తలమయం. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏ ప్రాంతాన్ని వీక్షించినా ప్రతి స్థలములో తరచుగా వినబడుతున్నది ఏమిటి అంటే దుర్వార్తలతో నిండిన ఈ భూమండలాన్ని శుభవార్తతో నింపటానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక డాక్టర్ గారు పేషెంట్ దగ్గరికి వచ్చాడంట. బాబు, నేను నీకు 2 వార్తలు చెప్పాలయ్యా, ముందుగా ఏ వార్త చెప్పమంటావు అన్నాడంట. పేషెంట్ అనుకుంటున్నాడు 2 వార్తలు అంటే ఒకటేమో శుభం, రెండోదేమో అశుభం అయి ఉంటుంది కాబట్టి ముందు శుభవార్త చెప్పండి అన్నాడంట. నేను నీతో అనలేదే శుభవార్త చెప్తానని. కాదండి, మీరు అన్నారు 2 వార్తలు చెప్తానన్నారు కదా. ఆ 2 వార్తల్లో ఒక వార్త చెడు వార్త, శుభవార్త, రెండవది అశుభవార్త అనుకున్నాను, అందుకే శుభవార్త చెప్పమంటున్నాను. డాక్టర్ గారు అన్నారంట, నేను నీకు చెప్పాలనుకుంటున్న 2 వార్తల్లో ఒకటి చెడు వార్త, రెండవది దుర్వార్త అన్నాడంట. అన్నాడు, ఏంటి ఆ వార్తలు? ఒకటేమో చెడు వార్త, మరొకటి దుర్వార్త. ఏమి చెప్పమంటావు అన్నాడంట. రెండిటి నడుమ పెద్ద వ్యత్యాసం ఏముంది? చెడు వార్త, దుర్వార్త 2 ఒకటే కాబట్టి ఏదో ఒకటి ముందు చెప్పండి అన్నాడంట. అయితే చెడు వార్త చెప్తాను విను అన్నాడు. ఏమది? నీవు 2 రోజుల్లో చనిపోబోతున్నావు అన్నాడంట. చెడు వార్త ఏంటి? 2 దినాల్లో నువ్వు చనిపోబోతున్నావు అన్నాడు. మరి దుర్వార్త ఏమిటి? ఈ విషయం నీకు 2 రోజుల కిందటే చెప్పాలి, నాకు కుదరక ఇప్పుడు చెప్తున్నాను అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, ఆ పేషెంట్ కుప్పగూలి అక్కడే చచ్చిపోయాడంట. అంటే ఈ రోజున ఎక్కడ చూసినా చెడు వార్త, దుర్వార్త, రేడియోలో విన్నా, టీవీలు చూసినా, పేపర్లు చదివినా, ఫోనులో గమనించినా, ఎవరి నోట చూసినా, ఏ చెవిన గమనించినా ప్రపంచమంతా చెడు వార్త, చెడు వార్తలతో, దుర్వార్తలతో నిండిపోయిన ఈ విశ్వమును
శుభవార్తలతో నింపటానికి యేసయ్య దిగివచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎక్కడైనా చూడండి, ఈ నెల కూడా గర్భం తెరవబడలేదు, చెడు వార్త. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు, దుర్వార్త. ఆరోగ్యం బాగోలేదు, దుర్వార్త. చేసిన ప్రయత్నం విఫలమైపోయింది, దుర్వార్త. ఎక్కడికి వెళ్ళినా ఎవరి నోట విన్నా జరగలేదు, లేదు, జరగలేదు, లేదు, జరగలేదు, లేదు, నష్టం, కష్టం, ఏదో ఒక వార్తలు చెబుతూనే ఉన్నారు. అలాంటి దుర్వార్తలతో నిండిపోయిన ఈ విశ్వమును యేసయ్య శుభాలతో నింపబోతున్నాడంట. ఒకవేళ ఈ స్థలానికి వచ్చావో, రాలేక శబ్ద యంత్రాల ద్వారా వింటున్న సహోదరుడా, నా యేసయ్య నీ జీవితంలో శుభాలు జరిగించబోతున్నాడు. శుభము కలుగునుగాక, కృప కలుగునుగాక. తన సేవకుని నోటి మాట దేవుడు రూఢిపరచునుగాక. వాక్యం వింటున్న వారులారా, ఒకవేళ ఈ స్థలానికి నువ్వు రాలేకపోవచ్చు, ఈ శబ్ద యంత్రముల ద్వారా ఆలకిస్తున్న మాట వాస్తవమైతే 2025 సంవత్సరాల కిందట యేసయ్య తన మహిమను, ఘనతను, ప్రభావమును, తన ప్రకాశమంతటిని ప్రక్కన పెట్టి ఈ భూలోకానికి సామాన్యుడిగా, మానవుడిగా, నరవతారిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నీ చెవులను శుభాలతో నింపబోతున్నాడు. నీ ఇంటిని, నీ ఒంటిని శుభములతో నింపబోతున్నాడు. ఇంతవరకు నీ చెవులలో ఉన్న చెడును, దుర్వార్తలను పోగొట్టి శుభములతో నీ జీవితాన్ని ప్రభువు నింపేదాని కొరకు భూలోకానికి వచ్చాడు. దూతలు అంటాయంట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషమైన శుభవార్త. రెండవ విషయాన్ని చెప్తాను. యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చారు? లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. అయితే ఆ దూత, ఎవరో చదివే దూరదర్శన కేంద్రం లాగా కొంచెం దగ్గర చదువు నేను. అయితే అంటే కొంచెం నాకు ఆడియో ఎఫెక్ట్, పిల్లలు చదువుతారు, మీరు చదివి నాకు ఇష్టమే, కానీ కాస్త దగ్గరగా కూర్చుంటే మంచి. చదువు నాయన, నువ్వు చదువు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చారంటే నీకు సంతోషము కలుగజేయాలని. అనండి అందరూ, ఏమి ఇవ్వాలనంట? సంతోషం అన్నమాట సంతోషంగా చెప్పండి. ఇప్పుడు పల్లెటూళ్ళలో బుర్ర కథలు చెప్తారు. ఆ కథ చెప్పేటప్పుడు చూసారా, పళ్ళు పడబడా గొరికేరా అనగానే చూడు, పళ్ళు గట్టి గొరికేస్తాడు. ఒళ్ళు పులకరించిందిరా అనగానే ఒళ్ళంతా రబ్బర్ ఊపినట్టు ఊపేస్తాడు. మనం కూడా సంతోషం అనగానే పరకాయ ప్రవేశం చేయాలా. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఎందుకు వచ్చాడు అన్నాను? నీకు శుభాలు కలిగించాలని వచ్చాడు. 2025 డిసెంబర్ 22 దాకా నీ బ్రతుకులు అశుభాలే చూస్తుంటావు. కానీ ఈ రాత్రి ఇక్కడ జరిగిన ఈ పరిచర్య ద్వారా ఈ గ్రామంలో ప్రతి కుటుంబంలో దేవుడు శుభాలు జరిగించబోతున్నాడు. అలా జరుగునుగాక. రెండవ సంగతి, ఎందుకు యేసుక్రీస్తు ఈ భూమిని మనిషిగా అవతరించాడంటే బైబిల్ చెప్తుంది నీకు సంతోషం ఇవ్వాలని. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఏమివ్వాలని? ఏమివ్వాలని? మానవుడండి సంతోషాన్ని రకరకాలుగా వెతుక్కున్నాడండి. కొంతమందికి తిండిలో సంతోషం, తిని మెడకాయ తలకాయ కలిసేదాకా తింటానే ఉంటారు. మెడకాయ తలకాయ కలిసిపోయేదాకా తింటానే ఉంటారు. కొంతమందికి కొత్త బట్టల్లో సంతోషం. ఆ కొత్త బట్టలు వేయగానే ఇటు ఒకసారి చూసుకుంటారు అద్దంలో, ఇటు ఒకసారి చూస్తారు అద్దంలో, వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటారు అద్దంలో, ముందు చూసుకుంటారు. ఇక తాళం వేసేటప్పుడు మళ్ళా వెనక్కి వచ్చి ఒకసారి చూసుకుంటారు. ఆ అద్దం చేసినోడు ఎవడో కానీ దానికి కళ్ళు పెట్టాడు కానీ నోరు పెట్టలా. నోరు కానీ పెట్టాడు చేదరించుకునేది అద్దం. ప్రతి ఒక్కడిని చేదరించుకునేది. కొంతమందికి కొత్త బట్టల్లో సంతోషం. నేను చెప్పనా, 10,000 రూపాయల చొక్కా ప్యాంట్ వేసినా, 10,000 రూపాయల చీర కట్టినా, ఈ పూట కాకపోతే రేపొద్దున కాకపోతే ఎల్లుండి పొద్దున ఎప్పటియాలో వద్దంటారా? మనం కానీ దిగిపోతే పక్కనోడు ఎవడన్నా ఉంటాడా? అంటే కొత్త బట్టలో కొంతమందికి సంతోషం, కొంతమందికి బంగారంలో సంతోషం, కొంతమందికి డబ్బులో సంతోషం. రకరకాలుగా మానవుడు తన సంతోషాన్ని ఈనాడు భూమిలో వెతుక్కున్నాడు. కానీ నేనంటాను, దేవుని సేవకుడుగా
నీ సంతోషం కొరకు నువ్వు ఎన్నుకున్న ఏదైనా తాత్కాలికమే. డబ్బు సంతోషం శాశ్వతమైనది కాదు. బంగారు సంతోషం శాశ్వతమైనది కాదు. బంగళాల సంతోషం శాశ్వతమైనది కాదు. యేసయ్య నీకు నాకు సంపూర్ణమైన సంతోషమును కలుగజేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతకీ ఆ సంతోషం ఎక్కడుంటుంది? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనములో బైబిల్ ఈ రీతిగా మాట్లాడుతుంది మనతో. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనములో బైబిల్ అంటది, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందంట. ఈ గ్రామస్తులారా, ఈ పట్టణ ప్రజలారా, దూరాన ఉండి ఈ శబ్ద యంత్రముల ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్న వారులారా, నీ జీవితంలో సంతోషము లేదని, కొదువైన కరువైన సంతోషము కొరకు ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేసి ఉండొచ్చు. కానీ యేసయ్య నీకు సంపూర్ణమైన సంతోషం ఇవ్వాలని పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. మనం ఎంచుకున్న సంతోషం ఆ పూట కాసేపే ఉంటుంది. ఈ మధ్య ఒక చోట నేను ప్రార్థనకి వెళ్ళా. కాస్త వాళ్ళు ధనవంతులు పొట్టేళ్ళు కోసి భోజనం పెట్టారు. అదేదో పొట్టేళ్ళు కోసి మాంసం అన్నం లేసి వండితే ఏమంటారు దాన్ని? దుమ్ము బిర్యానా? దమ్ము బిర్యానీ. నేను దుమ్ము అనుకున్నానులే. అంటే వాడు దుమ్ముకు తిన్నాడు అందుకు అనుకున్నా. అంతంతలా మొక్కలు వేసారు. వడ్డిచ్చేవాడు ఒక్కొక్క మొక్క వడ్డిస్తున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో 2 మొక్కలు పడ్డాయి ప్లేట్లో. అసలు నాగట్ల సంతోషం. అసలు ఎంత సంతోషం అంటే లాటరీ తగిలితే ఎంత సంతోషమో అట్ట సంతోషపడిపోతున్నాడు. నేను అనుకున్నా, ఒరే సిద్ధా, నీకు పడింది మాంసం మొక్కేగా, బంగారం మొక్క అని పడింది ఆ విశ్వంలో నుండి. అసలు ఆయన కళ్ళల్లో సంతోషం చూశానండి. రెట్టింపు వేగంతో రెచ్చిపోయి దమ్ముని దుమ్ముగా తిన్నాడు. నేను భలే ఆశ్చర్యపోయా. తిండి సంతోషం రా బాబు వీడికేనే. అమ్మా నేను అంటానమ్మా, కొంతమంది సంతోషంగా ఉండాలని కొత్త సినిమాకి వెళ్తారు. అది ఎంతసేపు ఉంటుంది? 2 గంటలేగా సినిమా ఉండేది. కొంతమంది సంతోషం కోసం టానిక్లు అమ్ముతారు, అక్కడక్కడ కొట్లు పెట్టి ఎంత సీసాలు అంత సీసాలు ఉంటాయి. వాటిని ఏమంటారా? వాటిని నిన్ను తెలిసిన అడిగాను అంటారా? నిన్ను ఎంత సీసాలు అంత సీసాలు అమ్ముతుంటారు సంతోషం టానిక్లు. ఆ సంతోషం ఎంతసేపు? తాగింది ఒంట్లో కలిసిపోయేదాకే, తిన్నది అరిగేదాకే, కట్టుకున్న ఆనందం తృప్తి కలిగేదాకా. కానీ నేనంటాను, 2025 సంవత్సరాల కిందట యేసయ్య పరలోకం వదిలి భూలోకానికి నీ కొరకు ఎందుకు వచ్చాడో తెలుసా? ఏనాడో నువ్వు పోగొట్టుకున్న సంతోషం, నీ బ్రతుకులో కొదువైన సంతోషం, నీ దరిదాపుల్లో లేని సంతోషం, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బ్రతుకుకి, నీ వ్యాపారానికి దూరమైన సంతోషం ఈ రాత్రి నుండి దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే, మనందరికీ సంతోషం ఇవ్వాలని వచ్చాడంట. ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం లేదండి. ప్రపంచమంతా తిరుగుతూ యేసయ్య గురించి ప్రకటన చేస్తున్నా. అన్ని జాతుల ప్రజలు, నాగరికతలు, సంస్కృతులు, విభిన్నమైన నాగరికతలు కలిగిన దేశాలకు కూడా వెళుతుంటాయి. అన్నీ ఉంటనే, మెరిసే ఇల్లు, నడిసే కారు, పెరిగిన మొక్క, కరిసే కుక్క, అన్నీ ఉంటనే ఇంట్లో. కానీ ఏమీ లేదని చెప్పాలి? సంతోషం లేదండి. ఈ రోజున మానవుడు సంతోషం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ పెరంగపురంలో ఒక ఆయన ఉండేవారు, మంచి గాయకుడు. నా చిన్నప్పుడు పాడుతూ ఉండేవాడు, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, ఈ జగమంతా వెదికాను, ఈ జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఆయన ఒక సత్యాన్వేషణతో కూడిన పాట
తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అందించారు. క్షేమమనేది ఎచ్చట ఉందని, క్షేమమనేది ఎచ్చట ఉందని, నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని, జనులందరిని అడిగాను, ఏమేమో చేశాను, చివరికది నీలోనే. ఆ పాట రాసిన సామాన్యుడు కాదు, ఒక స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన బ్రతుకుల్లో సత్యాన్వేషణ, సంతోషం ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, క్షేమం ఎక్కడ దొరుకుతుంది, నా బ్రతుకునకు పరమార్థం ఎక్కడ దొరుకుతుంది. ప్రపంచమంతా వెతికి 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 వెతికిన తర్వాత తన వెతుకులాటలో తను కనుగొన్న సంగతిని రాస్తాడు. యేసయ్య దగ్గర సంపూర్ణమైన సంతోషం ఉందంట. ఆ సంతోషము మీ అందరికీ కలుగునుగాక, ఈ గ్రామ వాసులకు కలుగునుగాక, ఈ ప్రాంత వాసులకు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను వెళ్ళే దారిలో ₹1,00,00,000 నాకు దొరికితే నేను ఎవరికి చెప్పనండి. మీరు మాత్రం చెప్తారా? మరి నాకెళ్ళి అట్ట చూస్తారు, పాస్టర్ అయ్యండి ఎవరికి చెప్పడంట అన్నట్టు. మీరు చెప్తారు ఎవరికన్నా. అలా ₹100 దొరికితే నేను ఎవరికి చెప్పం. నేను వెళ్ళేదారిలో ₹1,00,00,000 దొరికితే నేను ఎవరికి చెప్పనండి. ఒక కేజీ బంగారు దొరికితే ఎవరికి చెప్పనండి. కానీ నాకు దొరికింది డబ్బు బంగారము కాదు. ప్రపంచములో నేను వెలకట్టలేని ఈ లోక రక్షకుడైన యేసయ్య నాకు దొరికాడు. అందుకే చెప్పకుండా ఉండలేకపోతున్నా. గడిచిన 26 సంవత్సరాలుగా ప్రతి పూట ప్రతి చోట నా యేసయ్యను ప్రకటిస్తూనే ఉన్నాను. ఏమనో తెలుసా? ఆయన లోక రక్షకుడు, ఆయన నీకు నాకు సంతోషం ఇవ్వగలిగిన శాంతి ప్రదాయకుడు, ఆయన మన ప్రశ్నలకు సమాధానం, మన బ్రతుకులో నెమ్మది, మన జీవితంలో మనం కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలిగిన సర్వభౌమాధికారము కలిగిన గొప్ప దేవుడు. నాకు దొరికింది డబ్బు అయితే చెప్పకపోతున్నాను, బంగారం అయితే చెప్పకపోతును, ఆ రెండింటిని మించిన గొప్ప దేవుడు నాకు దొరికాడండి. ఆయన గురించి నా గుండెలో దాచుకోలేక ఈ పూట మీకు ప్రకటించటానికి వచ్చా. ఆయన నీకు సంతోషం ఇవ్వగలిగిన దేవుడు, ఆయన నీకు శుభాలు కలిగించగలిగిన దేవుడు. 3వ సంగతిని చెప్తాను, రండి బైబిల్ గ్రంథంలోనికి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనమునైనది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలనైనా. 3వది, యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చారంటే, ఒకటి శుభము, 2వది సంతోషము, 3వది రక్షణ కలిగించేందుకు వచ్చాడంట. ఎందుకు వచ్చాడంటే, లోక రక్షణకు డబ్బు అవసరమైతే ఓ ధనవంతుని భూలోకానికి ఈ గ్రామానికి పంపేద్దును. ఒకవేళ రక్షణ పోలీసుల ద్వారా దొరుకుతుంది అనుకుంటే ప్రతి గ్రామానికి 100 మంది పోలీసులను పంపేవాడు. ఒకవేళ రక్షణ విద్యార్థుల ద్వారా వస్తుందంటే ప్రతి ఇంటిలో విద్యార్థులను ప్రభు ఉంచేవాడు. రక్షణ డాక్టర్స్ ద్వారా రాదు, యాక్టర్స్ ద్వారా రాదు, మాస్టర్స్ వరుస రాదు, మరణము గెలిచి లేచిన యేసయ్య ద్వారానే వస్తుంది. హల్లెలూయా. ఆ రక్షణ నీకు నాకు ఇవ్వాలని యేసుక్రీస్తు నరవతారిగా, శరీరధారిగా, మానవ మూర్తిగా ఈ భూలోకానికి దిగొచ్చాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదండి. మీరు పేపర్ చదివే ఉంటారు. నిన్నో మొన్నో నేను చదివి ఆశ్చర్యపోయా. చిలకలూరిపేటలో ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలినంటే బండి ఎక్కించుకొని పొలాల్లోకి తీసుకెళ్ళి ఈ 2 చేతులు 2 కాళ్ళు ఎరగొట్టాడంట. మీరు చదివారా? అవి మన కంటపడవలే, మనం వేరే చూస్తూ ఉంటాంగా. నాకు ఆశ్చర్యం వేసింది. ఏందిరా అంటే వాడు ప్రేమ అంటాడు. ప్రేమ అంటే చేతులు ఎరగొడతారా? అసలు ఏమిటి ప్రేమ అంటే? నేను కాస్త పాటలు రాస్తూ ఒక పాటలు అన్నాను. ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా, నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నీకున్నది ఏదైనా
ఆశించదురా. రే తబలా పెట్టొచ్చు కదరా, చక్కగా నేను ఆ వంతు నేను పాడుకుంటూ పోయేవాడిని. ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా, నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నీకున్నది ఏదైనా ఆశించదురా, నీకున్నది ఏదైనా ఆశించదురా. ప్రేమంటే యేసయ్యని తెలుసుకొనుమురా, యేసు ప్రేమ లేక నీవు బ్రతుకలేవురా. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, ప్రేమ కూడా రక్షణ కలుగు చేయలేకపోతుంది. ప్రేమికుడని ఆ ప్రేమికురాలు నమ్మి వెళితే పొలాల్లోకి తీసుకెళ్ళి 2 చేతులు 2 కాళ్ళు ఎరగొట్టాడంట. అవి మనిషి కాళ్ళు వేటకాళ్ళు నాకు అర్థం కాల. ఇంకా వస్తుంది పిల్ల అనుకుని పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తుండే ఆ పాప రాలేదు. వాళ్ళు ఎవరో పొలాన్ని పోతుంటే మూలుగులు వినబడుతుంటే దగ్గరికి వెళ్ళి చూశారంట. ఎవరమ్మా పాప నువ్వు అని అడిగితే జరిగిందంతా చెప్పిందంట. అంటే లోకంలో రక్షణ లేదు. ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఎవరో ఒక ఆమె భర్తను చంపి ఇంటి పైన బ్లూ డ్రమ్ములో పెట్టిందంట. ఇళ్ళ డ్రమ్ము లేకపోవటమే మంచిది అనిపించింది. అంటే భార్య ద్వారా భర్తకేమీ లేదు. వాడెవడో భార్య అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు ఒక భాగం వేపుకొని తింటున్నాడంట. వాడు ఎంత మాంసం పిచ్చోడు అనిపించింది నాకు. అంటే భర్త ద్వారా భార్యకి ఏమీ లేదు, రక్షణ లేదు. ఆ మధ్యాహ్నంతపురంలో ఒక టీచర్ గారిని కన్న కొడుకు కసాయితనంగా చంపేశాడు. అంటే బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు ఏమీ లేదు. నేనంటాను ప్రియులారా, రక్షణ కరువైన ఈ విశ్వానికి పోలీసు వారిని, మిలిటరీ వారిని, ఆర్మీ వారిని పంపితే, నేవీ వాళ్ళను పంపితే కుదరదని విద్యావేత్త ధనవంతులను కాక నా రక్షణార్థమై లోక రక్షణ కొరకు లోక రక్షకుడుగా యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నా విషయములో బాధ్యత తీసుకున్నాడండి. మనకు రక్షణ కలుగు చేయాలని. ఈనాడు భయం అయిపోతుంది. ఎక్కడికి పోవాలన్నా, ఏది చేయాలన్నా, ఎక్కడుండాలన్నా, ఇంట్లో ఉంటున్నా భయం, బయటికి వెళుతున్నా భయం, ఎక్కడుంటున్నా భయం, ఏమి చేస్తున్నా భయం. బస్సు ఎక్కుదామంటే దేవుడి దళ ఫ్రీ బస్సులు పెట్టి ట్రిప్కి 10 మందిని చంపుతున్నారు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్సులు పెట్టారు. మిమ్మల్ని ఎక్కనేకుండా చేద్దామని గుర్తుంది. మీరు ఊరుకుంటారా? అయినా మీరు ఎక్కుతున్నారు. ఎందుకైనా మంచిది, ఎక్కకపోవటం మంచిది. డబ్బులు ఇచ్చిన బస్సులు ఎక్కండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. రైళ్ళు ఎక్కుదామంటే రైళ్ళు ఎక్కడికక్కడ గుద్దుకుంటున్నాయి. విమానాలు ఎక్కుదామంటే 3 నిమిషాలకే విమానాలు నేల మీద పడిపోతున్నాయి. అలాంటి ప్రమాదాలు, దుర్వార్తలు, చెడు వార్తలు, ప్రమాదాలతో ఉన్న ఈ లోకంలో అమ్మా, నీ రక్షణ కొరకు యేసయ్య వచ్చాడంట. నీ రక్షణ కొరకు యేసయ్య వచ్చాడంట. బాబు, నీ రక్షణ కొరకు యేసయ్య వచ్చాడు. లోకములో మనుషుల రక్షణ తాత్కాలికమే, అధికారుల రక్షణ తాత్కాలికమే. కరోనా టైంలో చేతులు గడిగాం, మూతికి మాస్క్ వేసాం, ఇళ్ళు దాటి రాలేదు, కంచెలు వేసాం, అయినా చాలామంది చనిపోయారు. మన రక్షణ కొరకు మనము సిద్ధపరుచుకున్నవి ఏవి కూడా మనలను కాపాడలేకపోయినాయి అని గమనించిన దేవుడు ఎంత శ్రద్ధ అండి, ఆయనకి ఎంత ప్రేమ అండి. ఒక మాట నేను చెప్పగలను, నీ తల్లిదండ్రుల కంటే యేసయ్య ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కడుపును పుట్టిన వాళ్ళకంటే యేసయ్య ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నేను 26 ఏళ్లుగా నా జీవితంలో అనుభవిస్తూ చెబుతున్నాను. ఆ ప్రేమలో ఉన్న ఆనందాన్ని, మాధుర్యాన్ని అనుభవిస్తూ దేవుని సాక్షినై, దేవుని ప్రతినిధినే మీకు ప్రకటించడానికి వచ్చాను. ఆయన ఒక కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి, ఓ తెగకు సంబంధించిన వాడు కాదు. బైబిల్ ఖరాఖండిగా చెప్తుంది. అపోస్తలుల కార్యం అనుకుంటా, యేసుక్రీస్తు అందరికీ, ఎక్కడైనది అపోస్తలుల కార్యం 10:36 ఏముంది అక్కడ? ఏముంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. ఒక ప్రాంతం, ఒక జాతి, ఒక కులం, ఒక తెగ, ఒక వర్గానికి కాదంట.
అందరి రక్షణ కొరకు యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఇంకో మాట కూడా చెప్తాను, ఎందుకు వచ్చాడు ఆయన భూలోకానికి చూద్దాం. యోహోను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి యోహోను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానికి నిత్య జీవమును ఇవ్వాలని భూలోకానికి వచ్చాడంట. అనండి అందరూ ఏమి ఇవ్వాలని వచ్చాడంట? వినబడలేదే, అందరూ అన్నారా? ఇంకోసారి అనండి. ఇందాక అన్నోళ్ళు అందరూ ఇప్పుడు అనండి. ఎందుకన్నా ఇందాక మీరు ఎట్టగానే అనిపిస్తాడేనా? ఇది ఒకసారి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎంత పైకెత్తగలుగుతారో అంత పైకెత్తి, ఎంత పెద్దగా చెప్తారో అంత చెప్పండి, ఇంకా గట్టిగా. ఎందుకు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకానికి దిగి వచ్చారంటే, అమ్మా, నిత్య జీవం ఇవ్వాలని వచ్చాడంట. 4 రోజులు ఎక్కువగా బతకాలంటే మందులు మింగాల, యుగ యుగాలు బ్రతకాలంటే యేసయ్యను నమ్ముకోవాలా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనుషులు 2 రకాలుగా బతుకుతున్నారు. సగం మంది మందు దాగి బతుకుతున్నారు, సగం మంది మందులు వేసుకుని బతుకుతున్నారు. గమనించారు ఈ సత్యం? సగం మంది మందు దాగి బతుకుతున్నారు, ఇంకో సగం మంది మందులు వేసుకొని బ్రతుకుతున్నారు. మనమైతే యేసయ్య వల్ల బ్రతుకుచూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు? ఇంకో మాట కూడా చెప్తా. క్రిస్మస్ గనక యేసయ్య పుట్టలా, యేసయ్య పుట్టాడు కాబట్టి క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పుట్టాడు కనుక మనమందరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఎందుకైనా ఈ భూలోకానికి వచ్చాడయ్య అంటే బైబిల్ అంటుంది నిత్య జీవం ఇవ్వాలని. తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసింది ఆమె జయలలిత. కోట్ల రూపాయలు సంపాదించింది. 10,000 పట్టు చీరలు ఉన్నాయంట ఆమెకి, 700 జతల చెప్పులు ఉన్నాయంట, 2 అంతస్తుల డాబా నిండేంత బంగారం ఉందంట. చివరి ఆఖరి సమయంలో హాస్పిటల్లో పెట్టారు బ్రతకాలని. హాస్పిటల్లో ఉంది, ఆ గాలి ఆక్సిజన్ పెట్టారు ఆమెకి. అంటుంది బ్రతకడానికి వైద్యులు ఎన్నో రకాలుగా మెడిసిన్ శరీరంలోకి పంపుతున్నారు. కానీ ఎన్ని పంపినా ఆమె తన తనువు చాలించి వెళ్ళిపోయింది. మీరు చెప్పాలి, బంగారం ఆమెను బతికించిందా? ఆమె అధికారం ఆమెను బతికించిందా? ఆమె సినీ గ్లామర్ ఆమెను బ్రతికించిందా? కానీ ఈ రాత్రి వరకు యేసయ్య మనందరినీ బ్రతికించాడు అని నమ్మితే చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పు. వద్దులే వద్దులే, ఏంది సచ్చు దెబ్బలు కొడతారు? కొట్టేది ఎట్టా కొడుతున్నా, గట్టి కొట్టు. రేకుల చెట్టు మీద వర్షంలాగా ఉండకూడదు, ఇంకా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 700 జతల చెప్పులు, 10,000 పట్టు చీరలు, 2 అంతస్తుల డాబా నిండేంత బంగారం, కింద పైన డాబా నిండా మిద్ది నిండా. కానీ ఏవి ఆమె మరణించకుండా ఆపలా. కానీ నేనంటాను ప్రియులారా, నీకు నాకు నిత్య జీవం ఇవ్వాలని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం అనుభవించింది ఒక ఆమె. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది, కానీ తన బలహీనతను ఎవరూ తగ్గించలేదు. యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు తాకగానే 12 సంవత్సరాల రోగానికి యేసయ్య ముగింపు కలిగించాడు. 18 ఏళ్ల కిందట వంగిపోయింది నడుము. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుండగానే 18 ఏళ్ల క్రిందట వంగిన నడుము పైకి లేచి నిలబడింది. ఈ రాత్రి వాక్యం వింటున్న వారలారా, ఎందుకు ఈ ఆడంబరం, ఈ సంబరం, ఎందుకు ఈ గ్రామాన్ని సందర్శిస్తూ ఎంతమంది సేవకులు ఇక్కడికి వచ్చారో తెలుసా? యేసయ్య నీకు నిత్య జీవం ఇస్తాడని చెప్పడానికి వచ్చాం మేమంతా. నీకు నిత్య జీవం ఇచ్చేవాడు యేసు ఒక్కడే. మ్యారిలిన్ మ్యాన్రో అని ఒక ఇంగ్లీష్ సినిమా హీరోయిన్ ఉంది. చిన్న వయసులో పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది ఆమె. కోట్ల రూపాయలు సంపాదించింది.
ప్రపంచంలో ఆమెను మించిన అందగత్తె ఎవరికి కనపడలా. ఆ దేశాది రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు ఫోన్ చేసి, హలో, క్యాన్ ఐ స్పీక్ మ్యార్లిన్ మ్యాన్రో? ఎస్, చాలా హుందాగా ధీమాగా, ఎస్, హూ ఆర్ యూ అంటుండేదంట. అంటే మనకంతకు ఇంగ్లీష్ రాదులే, కరెక్ట్గా నాన్న, హూ ఆర్ యూ అందంట. నేను మేయర్ని, చెప్పండి ఏం కావాలి మీకు? మీరు అవకాశం ఇస్తే మీతో నేను ఉదయం కాఫీ తాగాలనుకుంటున్నాను. నేను మినిస్టర్ని, చెప్పండి ఏం కావాలి? మీరు ఒక అవకాశం ఇస్తే మీతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయాలనుకుంటున్నా. డైరీ చూసి 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో వాళ్ళకి అవకాశం ఇచ్చేదంట. అంత ధనవంతురాలు, సినీ గ్లామర్ కలిగిన ఆమె. పాస్టర్ గారు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పాస్టర్ గారు వచ్చాడని కబురు పెట్టారు పనివాళ్ళు. చక్కగా గౌరవం తెలియజేస్తూ బయటకు వచ్చింది. బాగున్నారా పాస్టర్ గారు అంది. బాగున్నానమ్మా. చిన్నప్పుడు చక్కగా చర్చికి వచ్చావు, సండే స్కూల్కి. ఇప్పుడు చర్చికి రాలేకపోతున్నావు బిడ్డ, నేను దేవుని మందిరానికి రమ్మని పిలవటానికి వచ్చాను అన్నాను. పాస్టర్ గారితో అంటదంట మ్యార్లిన్ మ్యాన్రో, దేవుడా, నా అందమే నా దేవుడు అందంట. ఏమందామా? ఇక పాస్టర్ గారు ఏమి మాట్లాడలా, ఏమి సమాధానం చెప్పలా. ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు కాఫీ తాగి వెళ్దురు కానీ, వద్దమ్మా, టిఫిన్ చేసి వెళ్దురు కానీ, కడుపు నిండిపోయిందమ్మా, మీకేమో కానుక చర్చికి ఇస్తాను. ఎందుకమ్మా, ఇచ్చే దేవుడు నాకున్నాడు కదా, నువ్వు ఇవ్వబడలా అని చెప్పాడు. అది కాదు పాస్టర్ గారు, మీతో 1-2 నిమిషాలు మాట్లాడతాను. వద్దులమ్మా, నా అందమే నా దేవుడు అన్నావు కదా అని పాస్టర్ గారు వెన్నుదిరిగి వెళ్ళిపోయాడు. అది జరిగిన వారానికంట ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకుంటూ ఉందంట తన ముఖాన్ని. చూసినప్పుడు ఈ కంటి పక్కన చర్మం ముడతలు పడ్డట్టుగా గమనించిందంట. ఒక మనిషి చర్మం ముడత పడుతుందంటే అందం పెరిగిందనా తరుగుతుందని అర్థమా? ఇది మీరెవరు మాట్లాడరు? ఇది మీకు మాత్రం ముడతలు రావా ఏంది? మరి చెప్పండి గట్టిగా. అందం పెరుగుతుందా తరుగుతుందా? తగ్గిపోతుందని గమనించింది. వెంటనే తన మనసులో ఆలోచన కలిగింది, చర్మం ముడతలు పడుతుందంటే నా అందం తగ్గిపోతుందని అర్థం. నా అందం తగ్గిందంటే నన్ను పక్కన పెట్టేస్తారు. నా స్థానాన్ని, నా గౌరవాన్ని, నా మర్యాదను మరొకరికి ఇస్తారు. నా స్థానంలోనికి మరొక వ్యక్తి వస్తుంది. అప్పుడు నా విలువ పడిపోతుంది. నేను బ్రతికుండగా ఆ మాట నేను వినలేను, నా కంటితో చూడలేనని నిద్ర మాత్రలు మింగి మ్యార్లిన్ మ్యాన్రో చనిపోయిందండి. ప్రపంచ అందగత్తె 32 ఏళ్ళకే ₹1,000 కోట్ల డబ్బు సంపాదించింది. చెప్పండి, అన్ని ₹1,000 కోట్ల ఆమెకి ఏమైనా ఉపయోగపడ్డాయా? కానీ నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, లోకంలో డబ్బు, అధికారం, పేరు, పదవి, పలుకుబడి నీకు నాకు నిత్య జీవం ఇవ్వలేదని యేసయ్య నీకు నాకు నిత్య జీవం ఇవ్వాలని పరలోక వదిలి భూలోకానికి వచ్చాడు. హైందవ సహోదరులు దాని స్వర్గం అన్నారు, క్రైస్తవ సోదరులేమో పరలోకం అన్నారు. ఏమన్నారు హైందవ సోదరులు? స్వర్గం అన్నారు. ముస్లిమ్స్ కబ్రస్థాన్ అంటారా? ఏమో తెలియకుండా మాట్లాడకూడదు మళ్ళా. అయ్యా, జన్నత్ అంటారంట ముస్లిమ్స్. చాలా థ్యాంక్స్ అయ్య గారు. ముస్లిమ్స్ ఏమో జిన్నాత్ అంటే సైతాన్లే, జన్నత్ అంటారంట. హైందవ సోదరులేమో స్వర్గం అన్నారంట. క్రైస్తవ సహోదరి మనులేమో పరలోకం అన్నారు. ఆ పరలోకం నిత్య జీవం నీకు నాకు ఇవ్వాలనే అంత గొప్ప దేవుడు పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. మనిషిగా మన మధ్యలో సంచరించాడు. బ్రతికినంత కాలం ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ప్రేమతో, దయతో కూడిన ప్రసంగాలు చేశాడు. లోక రక్షణ కొరకు, మనుషులందరి రక్షణ, నిత్య జీవం కొరకు. వింటున్నావా? నీ కొరకు యేసయ్య సిలువలో చనిపోయాడు. నువ్వు కట్టుకున్న భర్త నీ కోసం ప్రాణం పెట్టగలడా? నువ్వు పెండ్లాడిన నీ భార్య నీ కోసం ప్రాణం పెట్టగలదా? నువ్వు కన్నవాళ్ళు, నిన్ను కన్నవాళ్ళు నీ కొరకు ఎవరైనా సరే తన ప్రాణాన్ని పెట్టగలరా? మనిషి నిత్య జీవం, యుగయుగాలు ఆయనతో పరలోకం ఉండాలని. అమ్మా, అయ్యా,
నీకోసం యేసయ్య సిలువలో చనిపోయాడు. చేతుల్లో కాళ్ళలో మేకులు నాటారు, మౌనమైపోయాడు. కొరడాలతో శరీరమంతా కొట్టారు, యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకయ్యా అంత మౌనంగా ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారిలో 2 లక్షణాలు నేను చూశా. ఒకటి, ఆయన ప్రేమించే తత్వము కలిగిన వాడు. రెండవది, మన పాపములను క్షమించే తత్వము కలిగిన వాడు. ఈ లోకములో ఎవరు లేరు క్షమించేవారు. భార్య ఏదైనా పొరపాటు చేస్తే భర్త ఏదో ఒకటి చేస్తాడని, భర్త ఏదైనా దారి తప్పితే భార్య ఊరంతా చెప్పి పరువు తీస్తుంది. ఎవరిని క్షమించలేని ఈ లోకములో నా అపరాధాల కొరకు, మనం చేసిన పాప ప్రక్షాళన కొరకు యేసయ్య భూలోకానికి మనిషిగా దిగి వచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా? ఓ తండ్రి కొడుకు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవలోకి ఎక్కడానికి వెళ్ళే ముందుగా ఆ టికెట్స్ ఇచ్చేవాళ్ళు చెప్పారంట, నీళ్లలో ఎవరు చేతులు పెట్టొద్దు, నీళ్లలో మొసళ్ళు ఉన్నాయని చెప్పారంట. ఆ ఓడలోకి ఎక్కి కూర్చున్న తర్వాత ఆ ఓడ నడిపే డ్రైవర్, నావికుడు అంటారు, ఆయన చెప్పారంట, నీళ్ళలో ఎవరో చేతులు పెట్టొద్దు, దరిని కూర్చోవద్దు, ఆ ప్రక్కన మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త అన్నారంట. ఆ నీళ్లలో పడవ ప్రయాణమైపోతూ ఉంది, ముందుకు సాగిపోతూ ఉంది. ఆ పడవలో ఓ తండ్రి కొడుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ తండ్రి కొడుకు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఆ తండ్రి ఈ కొడుకు చేతిని ఇలా గట్టిగా పట్టుకున్నాడు. పడవ వెళ్ళిపోతూనే ఉంది, ప్రయాణం సాగుతూనే ఉంది. కొడుకు అంటాడు, డాడీ డాడీ నా చెయ్యదులు పెట్టాడే. ఆ పడవ వేగంగా వెళుతుంటే నీళ్లు 2 పాయలుగా విడిపోతాయి డాడీ. ఎదురుగా ఉండి చూస్తాను డాడీ, నా చేతిని వదిలిపెట్టి డాడీ అని ఈ బాబు తండ్రిని గట్టిగా అడుగుతున్నాడు. తండ్రి అంటాడు, లేదు నాన్న, నీళ్ళల్లో మొసళ్ళు ఉన్నాయంట, నువ్వు నా మాట వినాల్సిందే, కరాఖండికి చెప్పాడు. ఒక 5, 10, 15 నిమిషాలు పడవ సాగుతూనే ఉంది. కుమారుడు అంటాడు, డాడీ డాడీ నా చేతిని వదిలిపెట్టాడు, డాడీ 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 డాడీ. బిడ్డ మీద ఉన్న ప్రేమతో తండ్రి చేతిని వదిలిపెట్టి, ముందుకెళ్ళు చూడు, నీళ్ళలో చేతులు పెట్టొద్దన్నాడు. సరే డాడీ. పడవ సాగిపోతూనే ఉంది. బిడ్డ దరి నిలబడ్డాడు. తండ్రి తన స్థానంలో నిలవరంగా కూర్చున్నాడు. ఈ తండ్రి అటు ఇటు చూడట్లా, తదేక్షగా తన కుమారుడి వైపే చూస్తున్నాడు. ఈ కుమారుడు మాత్రం చేతులు కట్టుకొని పడవ వెళ్తుంటే, ఆ పడవ వేగానికి నీళ్లు 2 భాగాలుగా విడిపోతుంటే ఆ నీళ్లనే గమనిస్తున్నాడు. మధ్య మధ్యలో తండ్రిని చూస్తున్నాడు. నీళ్లను గమనిస్తున్నాడు, మధ్య మధ్యలో తండ్రిని చూస్తున్నాడు. కొడుకు తండ్రి వైపు చూస్తున్నాడు, కానీ తండ్రి మాత్రం కొడుకు వైపే చూస్తున్నాడు. ఒక 5, 10 నిమిషాలు ఇంకా ప్రయాణం ముందుకు సాగిన తర్వాత ఆ తండ్రి పర్వాలేదులే నీళ్లలో చేతులు పెట్టడని కాస్త తండ్రి అలా తలదించగానే డాడీ పెద్ద కేక వినబడింది. ఆ తండ్రి గుండె బరువు ఎక్కుపోయింది. బాబు ఇక పైకి చెప్పలేకపోతున్నాడు. కింద పడి మీద పడి గబగబా వచ్చాడు. డాడీ నేను నీళ్ళలో చేతులు పెట్టాను డాడీ, నా చెయ్యేదో కొరికేస్తుంది డాడీ అని ఏడవటం మొదలు పెట్టాడు. రక్తం అంతా కారిపోతుంది. పడవలో ఉన్న వాళ్ళందరూ తలా ఒక మాట అంటున్నారు, నీళ్ళలో చేతులు పెట్టొద్దని టికెట్లు ఇచ్చేవాళ్ళు చెప్పారుగా. ఆ పడవ నడిపే డ్రైవర్ నావికుడు చెప్పాడుగా నీళ్ళలో చేతులు పెట్టొద్దని. ఇప్పుడు నీ వల్ల మేమందరం మా ప్రాణాలు పోతాయే అని తలా ఒక మాట మాట్లాడబోతుంటే తండ్రి అంటాడు, అయ్యా దయచేసి నా కుమారుడు మీరు ఎవరు ఏమనొద్దు, ఏమనొద్దు అంటావు ఏంటయ్యా. ఇప్పుడు ఆ రక్తం మొసళ్ళు తాగుతుంటే అన్ని మొసళ్ళ దగ్గరకు వస్తాయి, పడవని తిరిగేస్తే ఏంటి పరిస్థితి అన్నారు. లేదయ్యా, అయ్యా బాబు ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉందన్నాడు. ఏం చేస్తావు? తండ్రి వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు జాగ్రత్తరా రే, నువ్వు జాగ్రత్తరా, తల మీద చేయి పెట్టి తలను సరిచేస్తూ, బాబు నువ్వు జాగ్రత్త 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 అంటూనే అమాంతంగా ఆ తండ్రి నీళ్లలోకి దూకేశాడంట. ఎప్పుడైతే ఆ తండ్రి నీళ్లలోకి దూకాడో ఈ బిడ్డ చేతని మొసళ్ళు వదిలిపెట్టినాయి. ఎవరిని పట్టుకొని ఉంటాయి?
ఒక మాట చెప్పగలరా? తప్పు చేసింది కొడుకా తండ్రే? శిక్ష అనుభవించాల్సింది ఎవరు? కొడుకా తండ్రే? కొడుకు అనుభవించాలి. కానీ కొడుకును తప్పించాడు తండ్రి. ఆ కుమారుడి కొరకు ఈ తండ్రి తన ప్రాణం పెట్టేశాడు. ఆ తండ్రి ఎవరో కాదో, నీకు నాకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిన యేసయ్యే ఆ తండ్రి. యేసయ్యే ఆ తండ్రి. నేరం చేసింది మనం, పాపం చేసింది మనం, అపరాధాలలో పడిపోయింది మనం. మన పాప ప్రక్షాళన కొరకు మన మీద ప్రేమ కలిగిన దేవుడు లోకంలో ఎవరి కోసం ప్రాణం పెట్టలేదండి. ఎందుకు గంట నుంచి గొంతు చించుకొని ఎంతగా కేకలు వేసి నేను చెప్తున్నానంటే, ఆ ప్రేమ నేను 26 ఏళ్ళుగా అనుభవిస్తున్నాను. ఆ ప్రేమను నేను కనులారా చూశాను, చెవులారా విన్నాను, హృదయములు అనుభవించాను. ఆయనతో కలిసి 26 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నాను. నా ఈ 26 ఏళ్ళ నా సత్యాన్వేషణలో యేసయ్య లాంటి ప్రేమ కలిగిన దేవుని ఎక్కడ చూడలేకపోయా, ఏ మనిషిలో చూడలేకపోయా. పుణ్య పురుషులు, శక పురుషులు, యుగ పురుషులు ఎందరో వచ్చారు, తమ యాత్ర ముగించి లోకం నుండి వెళ్ళిపోయారు. వారి కథలు, వారి పుస్తకాలు అంతటితో మూతపడిపోయినాయి. కానీ యేసయ్య ఎవరో తెలుసా? పుణ్య పురుషుడు, శక పురుషుడు, యుగ పురుషుడు కాదు, ప్రత్యేక పురుషుడు. ఈయన ఆ జన్మ బ్రహ్మచారి, పాపము లేని పరిశుద్ధుడు, దేవుడు అనటానికి యోగ్యుడు, చేతులెత్తి దండం పెట్టడానికి పూజ్యుడు. ఆయన అంత గొప్ప దేవుడు నైనా నీ కోసం, నా కోసం సిలువలో చనిపోయాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? మనందరికి శుభాలు కలిగించాలని, మనలను సంతోషంతో నింపాలని, మనకు రక్షణ కలిగించాలని, అన్నిటిని మించి ఇలలో ఎవ్వరు ఇవ్వలేని నిత్య జీవం, యుగ యుగాలు ఆయనతో నిన్ను నన్ను ఉంచుకోవాలని యేసయ్య భూలోకానికి వచ్చాడు. మనందరి అపరాధములను సిలువలో మోసి యవ్వన కాల రుధిరాన్ని, రక్తాన్ని కలువరి సిలువలో దారపోసి ఈ రాత్రి నీ వైపు నా వైపు చేతులు చాపుతున్నాడు. ఆయన నీ వైపు నా వైపు చేతులు చాపి ఉండగా ఓ నిమిషం అందరూ లేచి నిలబడదాం. మన 2 చేతులు దేవుని వైపు చాపుదాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం. మన 2 చేతులు దేవుని వైపు చాపుదాం. లేచి నిలబడిన మీరందరూ మీ 2 చేతులు దేవుని వైపు చాపి ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తగలవా సహోదరుడా, సహోదరి? చేతులు ముందుకు చాపితే మనుషుల సహాయం వస్తుంది, చేతులు పైకి చాపితే దేవుని సహాయం వస్తుంది. రక్షణ కలిగించే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, సంతోషము కలుగు చేయగలిగిన వాడు, అన్నిటిని మించి నీ జీవితంలో పోగొట్టుకున్నవే కొదువైపోయిన శుభాలు నీకు కలిగించగలిగిన నాదుడు. నీకు ఇవన్నీ దయచేయాలని నరావతారిగా యేసయ్య ఈ భూలోకానికి వచ్చారు. అడుగో, నీ కొరకు పరలోకములో నుండి తన హస్తములు నీ వైపు చాపాడు. ఇక్కడికి నువ్వు రాకపోవచ్చు, పర్వాలేదు. కానీ నువ్వున్న స్థలములో లేచి నిలబడి నీ చేతులు ఆకాశం వైపు చాపి ఒక చిన్న ప్రార్థన చేయి. ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, జాతికి సంబంధించిన వాడు కాదైనా ఆయన ప్రజలందరికీ దేవుడు. కళ్ళు మూసి సహోదరి, సహోదరుడా, ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ నీకు నాకు పంచాలని పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. సిగ్గుపడక, భయపడక, మోమాట పడక, వేరు విషయాలు నీ మనస్సు నందుంచక, ఒక గడియ కళ్ళు మూయి నీ చేతులు దేవుని వైపు చాపు. మతాలు మార్చేదాని కొరకు నేను రాలేదు, కులాలు మార్చేదాని కొరకు నేను రాలేదు. నేను తెలుసుకున్న సత్యాన్ని నీకు ప్రకటించడానికి వచ్చాను. ఆయన నీకు రక్షణ కలిగించగలిగిన దేవుడు. ఒక్క నిమిషం కళ్ళు మూయి నీ గుండెల్లో ఉన్న వ్యధంతా దేవునితో చెప్పు. ఆయన నీ భారము తీర్చగలిగిన వాడు. బరువెక్కిన నీ గుండెను నెమ్మదితో నింపగలిగిన వాడు. బరువెక్కిన నీ గుండెను నెమ్మదితో నింపగలిగిన వాడు. మేలుతో నిన్ను తృప్తిపరచగలిగిన వాడు. అదిగో ఆకాశములో నుండి దయగలిగిన తన కన్నులు
గాయపడిన తన చేతులు నీ వైపుగా చాపి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కులాన్ని మార్చుకోవద్దు, మతాన్ని మార్చుకోవద్దు. ఒక్క మాట మాత్రం సత్యాన్ని నమ్ము. యేసయ్య సంతోషమిచ్చే దేవుడని, సమాధానం ఇచ్చే దేవుడని, నీ ప్రశ్నలకు సమాధానమైన, నీ బ్రతుకులో నెమ్మది కలిగించగలిగిన వాడాయన, క్షేమము నీకు కలుగు చేయగలిగిన వాడాయన. కళ్ళుమై ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకో. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమ నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, అందరూ నిన్ను మరిచిన మరువని దేవుడు. ప్రేమ కలిగిన తండ్రి, మీరు విన్నారు కదూ, ప్రతి మాట నీ మహిమ కోసమే చెప్పానయ్యా. నీకు మహిమ కలగాలి, ఈ ప్రాంత నివాసులకు సత్యము తెలియాలని ప్రకటించిన ప్రతి వార్త వారి గుండెలను శుభములతో నింపునుగాక, వారి బ్రతుకులను సంతోషముతో నింపునుగాక, వారి జీవితాలలో రక్షణ కలిగించునుగాక, యుగయుగాలు నీతో ఉండి నిత్య జీవము ప్రాప్తించబడునుగాక. ఎవరెవరి అవసరాలతో వచ్చారో వారి అవసరాలు తీర్చండి. రాలేకపోయిన వారిని మన్నించండి. ఆయా ప్రదేశాల్లో ఉండి వినిన వారి బ్రతుకుల్లో ఆధ్యాత్మికమైన మేలు కలిగించండి. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా రక్షణ కలుగు చేయండి. స్థానికంగా సేవ చేస్తున్న సేవకుడిని, సేవను మీరు ఆశీర్వదించండి. అడుగుబెట్టిన చోటనెల్లా ఆత్మలను పైకి లేపండి. ఈ సభకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. బిడల ప్రయాణం అంతటికి తోడయ్యుండు నాయన. మీరు అక్కడ గనక ఆలస్యమైతే మీ ప్రేమలో కలుసుకునే భాగ్యం దయచేయమని, మహిమగల మీరు ఆకడ కొరకు మా అందరినీ ఆయత్తపరచమని, నీ ప్రేమకు మమ్ములను మేము అప్పగించుకుంటూ యేసు నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.